క్యాబినెట్ మీటింగ్కి సంబంధించినటువంటి విషయంలో టీఎస్ను టీజీగా మారుస్తూ ఒక నిర్ణయం, ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ పాటని రాష్ట్ర పాటగా మారుస్తూ రాష్ట్ర గీతంగా మారుస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తిగా మీరు 4.5 కోట్ల మందిని ముందుకు నడిపినటువంటి వ్యక్తి, ఎట్లా అనిపిస్తుంది ఈ 2 నిర్ణయాల పట్ల? ఇప్పుడు జయ జయ హే పాట నా దృష్టిలో అయితే అద్భుతమైన నిర్ణయం. అందరం కోరుకున్నాం. 50 మంది తెలంగాణ దృష్టిలో అది ప్రజాగీతమే. ఆ ప్రజాగీతం అయిన తర్వాత అట్లాంటి దానికి ఇవాళ సాధికారిత దొరికింది, అంతే. ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ప్రజల దృష్టిలో ఇది జాతీయ గీతం. ప్రజలు దాన్ని జాతీయ గీతంగానే మలుచుకున్నారు. ప్రతి కార్యక్రమంలో దాన్ని ఆలపిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది తృప్తినిస్తున్నది అందరికి కూడా. ఒక మంచి పాట, మనం కోరుకున్నది, మనందరం ఇష్టపడ్డది. బహుశా ఇంకా ఏ పాటకు ఇంతటి ఆమోదం అనేది దొరుకుతుందని అనుకోవటం లేదు. ఆ తెలంగాణ మనసుల్లో ఉండిపోయింది. ఇది తెలంగాణ ఉద్యమానికి అది ఒక పతాకగా నిలిచింది. ఇవాళ ఆ పాట జాతీయ గీతం కావటం అయితే మా అందరికీ తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, మిగతా విషయాల్లో ఏంటంటే ఉద్యమకాలం నుంచి టీజీ ఉంది కదా, మధ్యన టీఎస్ ఎందుకు తెచ్చిండ్రు అనేది ఒక అనుమానం అప్పటి నుంచే ఉంది. ఇట్లాంటి వివాదాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఆ ఎంబ్లం విషయంలో కూడా హడావుడిగా చేసిండ్రు, సరిగ్గా లేదని. తెలంగాణ తల్లిని మామూలు సాధారణంగా దాన్ని చారీ గారు ముందు తయారు చేసినప్పుడు దాని రూపం ఇంకో రకంగా ఉండే. ఇట్లెందుకు ఉండాలి, మా అవ్వలాగెందుకు ఉండొద్దు అని చాలా ఈ వివాదాలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది నిపుణులను పిలిపించి ఆర్టిస్టులను, కళాకారులను పిలిచి వాళ్ళ సంప్రదింపులతో చేసి దాన్ని ప్రజాభీష్టానికి అనుగుణంగా తీర్చిదిద్దగలిగితే, ఇవేందంటే దీంతో పెద్దగా ఒరిగేదేం లేదు. కానీ సింబల్స్గా సమాజాన్ని ఐక్యం చేసేవి, ఆ సింబల్స్గా సమాజాన్ని ఐక్యం చేసేవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే అవి సమాజాన్ని ఒక్క తాటి మీదకి తీసుకురాగలుగుతాయి. సో ఒక మాట సార్, అందశ్రీతోని ఏమన్నా మాట్లాడారా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత? విష్ చేయడం అలాంటివి ఏమైనా చేశారా? అట్లా లేదు, కలవాలి, కలిసి డైరెక్ట్గా చేస్తున్నాం. ఓకే సార్, ఈ చాలామంది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ వెనకాల నిలబడటంలే కాదు, దాదాపు ఆఫీస్కి వచ్చి కలుస్తున్నారు, ఇంటికి వచ్చి కలుస్తున్నారు. మీరు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఈ రిప్రజెంటేషన్స్ అన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు ఏదో ఒక పొజిషన్లో ఉండాలి. ఎమ్మెల్సీ అనేది వచ్చింది, కానీ ఇంకొక మంత్రి పొజిషన్లోకి వెళ్తానో లేకపోతే సలహాదారు పొజిషన్లోకి వెళ్తానో చాలా బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకుంటున్నటువంటిది. అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా త్వరలో? దానికి మనం ఊహాగానాల మీద ఎప్పుడు మాట్లాడద్దు. ఏదన్నా జరిగితే అప్పుడు మాట్లాడదు.